అబ్బా అన్న మళ్ళా ట్రంప్ గాని వాడతానేనా? ఇగో కెమెరామెన్ పర్మిషన్ అన్న, నువ్వేమన్నా అనుకో, నేను మాత్రం ఈ కంపు వాడతాను చదవను. సారీ సారీ, ట్రంప్ ముచ్చట చెప్పలేను. ఊకూకే చెప్తే నా ఇజ్జతే పోయేటట్టున్నది. నేను మాత్రం అస్సలు చెప్పా. అన్న ఎడిటర్ నవీన్ అన్న, నువ్వు కూడా ట్రంప్ గాని వాడితే లగ్గంల పిత్తురా లావటోడా అన్నట్టు ఈ డొనాల్డ్ ట్రంప్ గాడు ఉన్న కాడుంటలేడు. నిప్పుల ఉప్పు ఎండుమిరపకాయలు వేసి ఆ ఘాటుకు అందరు దగ్గేటట్టు చేస్తున్నాడు వాని తలతిక్క పనులతోని. పశ్చిమాసియాల యుద్ధం మొదలైంది. అది ఎన్నడారుతుందో తెలియని రావణ కాస్తం తీరగమండుతున్నది. జనం కడుపులు ఎండుతున్నాయి. అది జాలదన్నట్టు ఇప్పుడు ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ తన పెండ్లాం దేకుతలేదు, అసలు మొగుని పట్టించుకుంటలేదు, మొగునితోని మొండిగుంటాంది, మాక్రాన్ దౌడ నొప్పి ఇప్పుడిప్పుడే తగ్గుతాంది అని పరాశకం ఆడినట్టు ఫాల్తు మాటలు మాట్లాడుతున్నాడు. సిగ్గు శరమున్నదా వానికేమన్నా? అమెరికా దేశానికి దోస్తు తిరుగుండే ఫ్రాన్స్ దేశ అధ్యక్షుని గురించి ఇగిట్లనైనా మాట్లాడితే ఆయన వాడేదో వాళ్ళ సంసారంలకు తొంగి చూసినట్టు, మొగుడు పెండ్లాల నడమ ఏమో జరుగుతున్నది, ఇచ్చులు కచ్చికాయలు మొత్తం తెలిసినట్టు చెప్తున్నాడు. ఏం తెలియకుండా ఇట్లా మాట్లాడితే ఏమంటారు? బల్పంటారు కదా. ఆగో అట్లనే తయారైండు ట్రంప్ గాడు. వాని కోతి చేష్టలు తలతిక్కల పనులు తెలిసిన అమెరికా జనాలే చీ కొడుతున్నారు. వారి ట్రంప్గా, నీ వల్ల అమెరికా దేశానికి ఏం లాభం రా? యుద్ధం మొదలు పెడితివి, అది ఎట్లా ముగించాలనో తెలుస్తలేదా? ఆ అడ్డమైన యుద్ధం ఖర్చు రోజు రోజుకు పెరిగిపోతుండే, స్టాక్ మార్కెట్లో సత్కిల పడుతుండే. ఇంత జరుగుతున్నా నీకు ఇజ్జత్ రాకుంటే ఎట్లరా? ఫ్రాన్స్ దేశ అధ్యక్షుని సంసారం ముచ్చట్లతోని ఏం అక్కరని మాట్లాడుతున్నారా? బడివే అన్నట్టు తిడుతున్నారు ట్రంప్ గారిని. పనికిమాలిన శత మాటలు మాట్లాడి అమెరికా దేశం పరువు తీస్తున్నావు కదరా దద్దమ్మ అని అంటుర్రు. ఉత్త పుణ్యానికి మంది మీద బురద జల్లే మాటలు మాట్లాడుతున్నావు, లేనిపోని సిక్కులు పుట్టిస్తున్నావు అని అక్కడి జనాలు తిట్ట కూడా తిడుతుర్రట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా చేస్తూ పార్లమెంట్లో పెట్టిన బిల్లు పాస్ అయింది. ఒక్క వైసీపీ పార్టీ తప్ప కడమ పార్టీలన్నీ దానికి మద్దతు తెలిపినాయి. ఆ బిల్లు మీద చాలా మంది మాట్లాడిండ్రు. వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అన్నట్టు మాట్లాడిండ్రు. అందరిట్లా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మాట్లాడిన మాటలు ఇగో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. It was Amaravati anyway. I had told the then chief minister, Pettara peru Amaravati, లేకపోతే పిలవరా పేరు కమరావతి, పెట్టు పేరు. I have called it. So if he has the audacity to say that, let them have the courage to implement that, sir. Please do it. And what is it cannot claim the center today that they have solved the big political problem. They have done nothing. This is cosmetic touch which they have given us. At the ground level, Mr. Now he has to run off somewhere because it's very urgent. Commerce is the one that's hit the most in Telangana. దమ్ముంటే పెట్టరా పేరు అమరావతి, లేదంటే పిలవరా పేరు కమ్మరావతి. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అన్న అని నిండు పార్లమెంటులా కులం ముచ్చట తీసుకొచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మేడము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు కావచ్చు, 3 రాజధానులని జగన్ రాజకీయం చేసిండు కావచ్చు, కానీ కులం ముచ్చట రాజ్యసభలు ఎందుకు అంటే మేము ఫలానా కులమోళ్ళం ఏమైనా సాధించుకుంటాం అన్నట్టు చెప్తున్నదా? లేకుంటే అమరావతి ఎప్పటికీ కమరావతే ఆ కులపోలదే అన్నట్టు చెప్తున్నదా? పార్లమెంట్ సభ్యురాలిని చేసింది గిట్ల కులం ముచ్చట్లు మాట్లాడటానికేనా? అయినా తెలంగాణ నుంచి రాజ్యసభకు పోయినప్పుడు తెలంగాణ ముచ్చట్లే మాట్లాడాలి. కేంద్ర ప్రభుత్వం చేసిన విభజన చట్టాన్ని అమలు చేయమని డిమాండ్ చేయాలి, హామీలు నెరవేర్చలేదని నిలదీయాలి. అంతేగాని ఈ కులం కుళ్ళు ముచ్చట్లు ఎందుకు? సీనియర్ లీడర్ అని చెప్పుకుంటది రేణుకా చౌదరి మేడం. అంత సీనియర్ ఎంపీ పార్లమెంట్లో కులం ముచ్చట్లు మాట్లాడొద్దనేది తెలియదా? దేశంలో కులం మీద ఆధారపడి రాజకీయాలు నడుస్తున్నాయా? ఏ కులపోళ్ళు ఆ కులపోళ్ళకే ఓట్లు వేసుకుంటే ఇసొంటోళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేటోళ్ళేనా? కులాల మీద మతాల మీద అభిమానం ప్రేమ ఉంటే అవి బయట చూపెట్టుకోవాలి, పార్లమెంట్లో మాట్లాడొద్దు కదా. అదేమన్నా కమ్మ కులపోళ్ళ సంఘం మీటింగా? అట్లా మాట్లాడొద్దు కదా మేడం అని సోషల్ మీడియా పబ్లిక్ పొట్టు తిడుతురట కామెంట్లు పెట్టుకుంటా.